అందరికీ నమస్కారం. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు కానీ ఎన్నికల నియమావళి కానీ యథేచ్ఛగా ఉల్లంఘన జరుగుతూ ఉంది. గత 2 రోజులుగా పరిశీలించినట్టయితే 9వ తారీఖున కొప్పవరం అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో ఎమ్మెల్యే గారు సతీమణి ఇద్దరు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరై అక్కడ వాలంటీర్లకి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా 10వ తారీఖున ఎమ్మెల్యే గారి సతీమణి ఆదిలక్ష్మి గారు రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంలో ఇంటింటా పార్టీ ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో వైసీపీ జెండాలతో గ్రామ వాలంటీర్లు మాగాపు వంశీకృష్ణ, మట్టా మణికంఠ, నడిపల్లి వెంకట్, బొండపల్లి రమేష్, గోలి సుబ్బలక్ష్మి, బంటు కావ్య, నెల్లి ప్రసాద్, కొండేపూడి రత్నకుమారి, కండ్రిక దుర్గాభవాని వీళ్ళు 90 గ్రామ వాలంటీర్లు అయితే సచివాలయ సిబ్బంది మహాలక్ష్మి, ఆశా వర్కర్లు గొల్లపల్లి సత్యవేణి, గొల్లపల్లి శాంతకుమారి, యానిమేటర్స్ ప్రగడరెడ్డి ఉమాదేవి, పామర్తి తులసి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ చెవ్వాకుల వీరబాబు, ఎంఎల్హెచ్వి మిడిల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ స్వర్ణరేఖ వీరందరూ కూడా వైసీపీ జెండాలతో ఆదిలక్ష్మి గారి వెంట ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా పందలపాక గ్రామంలో మరి కొటాని దేవి, కొరిపాకల స్వరూప వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారికి మరలా ఓటు వేయాలని చెబుతూ గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ అంశాలన్నింటినీ ఉటంకిస్తూ ఇవాళ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనపర్తి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆ సంఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలతో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో 2 అంశాలు మేము కోరాం. ఒకటి, ఎవరైతే ఈ గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్, ఎమ్మెల్యేస్పీ వీళ్ళందరూ పాల్గొన్నారో వీళ్ళందరిపైన ఎన్నికల నియమాలను అనుసరించి చర్యలు తీసుకోవాలి. 2 వీళ్ళని ప్రోత్సహించిన వ్యక్తులు వారిపైన కూడా ఎన్నికల నియమావళిని అనుసరించి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. కొంతమందికి కొన్ని అపోహలు ఉన్నాయి. మరి నిన్నటి రోజున దీన్ని మేము మాట్లాడితే ఒక యూట్యూబ్ విలేకరి మరి వారు ఒక చిన్న కామెంట్ పెట్టడం జరిగింది. కోడ్ ఆఫ్ కాండక్ట్ రాలేదు కదా అని. కోడ్ ఆఫ్ కాండక్ట్ రానంతట మాత్రాన సచివాలయ సిబ్బంది కానీ అదేవిధంగా వాలంటీర్లు కానీ మెడలో కండువాలు వేసుకుని ఎమ్మెల్యే గారి సతీమణి వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొమనేది ఎక్కడ ప్రోటోకాల్ కాదు. అది ఆయన పాపం అందులో ప్రోటోకాల్ గురించి మాట్లాడారు. మరి ఎమ్మెల్యే గారి భార్యకి ఏ ప్రోటోకాల్ ఉందో వారే చెప్పాలి. అయినా ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి కన్నా ఎమ్మెల్యే గారి భార్యకి ఎక్కువ ప్రోటోకాల్ ఉంది కాబట్టి ఆయన ఉద్దేశంతో అది మాట్లాడి ఉండొచ్చు. అది వారి సొంత వ్యవహారం. ఇవాళ ఎన్నికల కమిషన్ నిబంధనలు వచ్చేపాటికి అవన్నీ చెల్లుబాటు కాని వ్యవహారాలు. దీనిపైన ఇద్దరిపైన కూడా చర్యలు తీసుకోమని డిమాండ్ చేశాం. అదేవిధంగా 2వ అంశం, ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్లకి తాయిలాలు ఇవ్వడం కోసం 1,00,000 మందికి మహిళా ఓటర్లకి చీరల పంపిణీ కార్యక్రమం చెయ్యాలనేది, గ్రామ వాలంటీర్ల ద్వారా చేయించాలనేది ఇవాళ ఎమ్మెల్యే గారు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారి ఆలోచన కాదు, ఆల్రెడీ ఆచరణలో కూడా పెట్టారు. 3 కోట్ల రూపాయల విలువైన చీరల్ని ఇవాళ గ్రామాన వాలంటీర్ల దగ్గరకు చేర్చడం జరిగింది. వాలంటీర్లని వాటిని కోడ్ ఆఫ్ కాండక్ట్ రాకముందే పంపిణీ చేయాలని వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారిలో ఎవరైనా తోక జాడిచ్చి కొన్ని చీరలు మిగిల్చుకొని వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుందాం అనుకునే పరిస్థితి వస్తుందేమో అని గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు వారిపైన పర్యవేక్షణ పెట్టడం, అదేవిధంగా ఎవరైనా వాలంటీర్లు సరిగా పంపిణీ చేయకపోతే మరలా మేము ప్రభుత్వంలోకి వస్తాం, వచ్చిన తర్వాత మీ ఉద్యోగాలు తొలగిస్తాం, మీపైన క్రిమినల్ కేసులు పెడతామని కూడా వారిని బెదిరించడం జరుగుతూ ఉంది.
ఈ విధంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ రాకముందే ఈ విధమైన తాయిలాలకి తెర తీస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులపైన, ముఖ్యంగా డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారి పైన, ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాబోతున్న వాలంటీర్లపైన చర్యలు తీసుకోవాలని కూడా రిటర్నింగ్ అధికారి గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కాపీల్ని మేము రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, ఎవరైతే కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉన్నారో వారికి, అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్ గారికి కూడా పంపిస్తా ఉన్నాం. దీనిపైన తగిన చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తా ఉన్నాం.